Oh, this is brother and sister talks, not dad. Not supposed to hear it. Get lost. Get lost. ఏం తీస్తున్నారా నా వార్డ్రోబ్లో? 10 లక్షలు. 10 లక్షల? 10 లకారాలు. ఓ మై గాడ్. Where is your phone? ఇంటి నుంచి పారిపోతున్నా. ఇంటి నుంచి ఎందుకమ్మా పారిపోతున్నావు? నన్ను కూడా తీసుకెళ్ళిపోతా. నేను పెట్టి టార్చర్ తట్టుకోలేకపోతున్నారా? ఏంటి? వెరీ డామినేటింగ్ మదర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెంత ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా ఛానల్ని చాలా మంచిగా లైక్ చేస్తున్నారు. ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో, అంటే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఇక్కడ గార్డెనింగ్కి సంబంధించి, నా లైఫ్ స్టైల్కి సంబంధించి, అంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని అన్నది నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను నా ఛానల్లో. సో తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే, ఎంతసేపు గార్డెన్ గురించి చూపిస్తూ నేను ఇంట్లో పనులు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో మీకు కూడా డౌట్ వస్తుంది కదా. సో నేను ఈరోజు అంటే కొన్ని ప్రిపరేషన్ అన్నీ చేసుకుంటానమాట. నేను అట్లాంటివన్నీ అయిపోయినాయి. సో అవన్నీ చేసుకుంటూ మీకు మధ్య మధ్యలో టిప్స్ కూడా ఇస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫెర్టిలైజర్ చేస్తున్నాను, లిక్విడ్ ఫెర్టిలైజర్. అది తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి వెళ్ళిన తర్వాత నుంచి కొంచెం ఎండ హార్ష్గా మొదలు పెడుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, కొంచెం మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ ఉంటుంటే గ్రోత్ చాలా బాగుంటుంది అనమాట. సో అది ఈరోజు నేను వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే, చింతపండులో వేడి నీళ్ళు పోసి చక్కగా గుజ్జు తీసుకుని ఉడకపెట్టుకుంటున్నాను. అయితే అందరూ చాలామంది ఇలా చింతపండు ఉడకపెట్టుకుంటారు. ఉడకపెట్టుకున్న పేస్ట్ని బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అలా అయితే ఎక్కువ రోజులు ఉండదు, కొన్ని రోజుల వరకే ఉంటుంది. తర్వాత చలివాసన వచ్చినట్టు, కొంచెం అక్కడక్కడ బూజు పట్టినట్టు స్పాట్స్ అది వచ్చేస్తాయి అన్నమాట. సో ఉడకపెట్టిన గుజ్జుని మనం క్యూబ్స్ చేసేసుకుంటే కనుక, అంటే దగ్గరికి ఉడకపెట్టుకుని పెట్టుకోవచ్చు, అలా కూడా ఎక్కువ రోజులు ఉండదండి. క్యూబ్స్ అయితే కనుక మనకి ఇంకోటి ఏంటంటే, పేస్ట్ తీసుకుని వేసుకునే కన్నా క్యూబ్స్ అయితే కనుక చాలా నీట్గా ఇలా క్యూబ్ తీసి అలా వేసేయచ్చు అనమాట. ఎందులో వేయాలంటే అలాగా. అందులో నేను చట్నీకి సపరేట్గా చిన్న చిన్న క్యూబ్స్, కొంచెం కూరలకి కావాల్సింది కొంచెం సైజు, ఇంకొకటి పప్పు ఇంకా సాంబార్ లాంటిలోకి కొంచెం పెద్ద క్యూబ్స్, అట్లా సైజుల వారీగా చేసుకుంటాను. సో ఈజీగా ఉంటుందన్నమాట. నేను చింతపండునైతే అలా ఉడకపెట్టేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇందులో ఏం వేయనండి. ఉప్పు, పసుపు లాంటివి చాలామంది యాడ్ చేస్తారు. ఉప్పు, పసుపు యాడ్ చేస్తే కొంచెం నాకు టేస్ట్ మారినట్టు అనిపిస్తుంది. సో అవేమీ యాడ్ చేయకుండా ఓన్లీ లాస్ట్‌లో ఒక స్పూను వెనిగర్ యాడ్ చేస్తాను. దానివల్ల చెడిపోకుండా ఉంటుందనేసి వెనిగర్ యాడ్ చేస్తాననమాట. ఇది మొన్నటిది, ఇది నిన్నటిది, ఇది ఈరోజుది. కలర్ ఎలా వేరియేషన్ ఉంది. మొక్కలకి ఫెర్టిలైజర్స్ చాలా రకాలుగా చేసుకుంటున్నారు చాలామంది. అంటే నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత ఫర్మెంటెడ్ నీళ్ళని ఫెర్టిలైజర్గా ఇస్తున్నారనమాట. సో ఇంకొకటి ఏంటంటే, మనం కంపోస్ట్ చేసుకున్నప్పుడు వెజిటబుల్ కంపోస్ట్లో ఆనియన్ పీల్స్ కానీ లేకపోతే గార్లిక్ పీల్స్ కానీ కలిస్తే కనుక కంపోస్టింగ్ లెవెల్ స్లో అవుతుందన్నమాట. అంటే తొందరగా అవ్వవు. ఆ ఆనియన్ అండ్ గార్లిక్ పీల్స్ స్లో చేస్తాయి అన్నమాట. సో దాని గురించి వాటిని మనం విడిగా ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు. అంటే ఆనియన్ పీల్స్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో ఆనియన్ పీల్స్ని ఓన్లీ మనం నానబెట్టుకొని ఫెర్టిలైజర్గా చేసుకోవచ్చు. ఇంకోటి గార్లిక్ పీల్స్ని అయితే కనుక మనం ఫర్మెంటెడ్ చేసిన తర్వాత దాన్ని స్ప్రే చేస్తే కనుక పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది. మేడపై నుంచి మట్టర్ క్లీన్ చేసి వచ్చాను. ఇప్పుడే మేడపైన ఎండలో కూర్చున్నాను. వెల్లుల్లిపాయ మనం బాగు చేసుకున్న తర్వాత ఈ చెత్త ఉంటుంది కదా, ఈ చెత్తను పడేయకుండా మనం ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు. ఫెర్టిలైజర్, ఈవెన్ పెస్టిసైడ్ కూడా చేసుకోవచ్చు వీటితో. నేను ఇవన్నీ క్లీన్ చేశాను, ఇంకా ఒలిచి పేస్ట్ చేసుకుందాం అనేసి చేశాను అనమాట. దీన్ని నీళ్ళల్లో ఒక 1 వీక్ వరకు నానబెడితే గార్డెన్ మొత్తం కూడా క్లీనింగ్ అంతా కూడా ఒకే రోజు చేయకుండా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఏరియా అన్నట్టుగా చేసుకుంటూ వస్తున్నాను. అయితే కింద వైపు అంతా అయిపోయింది. ఇటు పక్కన అటు పక్కన కూడా బాల్కనీలు ఉన్నాయి. ఇంకా
మేడ పైన టెర్రస్ మీద మాత్రం కొంచెమే పెట్టాను. ఎక్కువ లేవు కాబట్టి. సో, మేడ పైన అంత అవసరం ఉండదు. ఓన్లీ గుడాయి చేసుకుంటే సరిపోతుంది. ఈ ఏరియా మొత్తం గూడా ఒకసారి గుడాయి చేయాలి. అంటే డీప్ క్లీనింగ్ అంటే అవసరం ఉండదు. ఎందుకంటే స్టాండ్స్ అది పెట్టాను కాబట్టి అంత ఇబ్బందేం లేదు. ఇంకోటేంటంటే ఈ మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాను. అలా కాకుండా ఈ ఆర్నమెంటల్ మొక్కలు కాబట్టి మనం డీఏపీ ఇచ్చుకోవచ్చు. ఇంకా మామూలుగా కూడా కొంచెం ఎన్‌పీకే ఇస్తారు చాలామంది. నేనైతే డీఏపీ ఒకటే ఇస్తాను. డీఏపీ ఇచ్చుకుంటే గనక మనకి బాగా ఎదుగుతాయి. ఇంకోటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలాగ ఇచ్చినా గానీ కొంచెం డైల్యూటెడ్‌గా చేస్తే గనక ఎక్కువ బెనిఫిట్ ఉంటుందనమాట. ఈ బయట ఏరియా కూడా నేను క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మంత్లీ ఒకసారి సొసైటీ తరఫు నుంచి గార్డెనరు క్లీన్ చేసేస్తాడనమాట. అయితే ఈ మందార మొక్కలు ఇంకా కొన్ని కొన్ని మొక్కలు మాత్రం నేను క్రాప్ అది చేయనివ్వను. అంటే ప్రూనింగ్ అది చేయనివ్వను. ఫైకస్ పాండా ఇంకా కటింగ్ అంతా చేసేసి వెళ్ళిపోతారనమాట. కింద చెత్తంతా కూడా ఎత్తేసి వెళ్ళిపోతారు. బొగన్‌విలియా చూడండి ఎంత బాగా చిగుళ్ళొచ్చేసిందో. మనం చక్కగా టైంకి ప్రూనింగు, కట్టింగ్ లాంటివి చేసుకుంటూ ఉంటే మంచి గ్రోత్ ఉంటుందనమాట. దీన్ని మనం ఎలా షేప్ కావాలంటే ఆ షేప్‌లో తీసుకురావచ్చు. ఇక్కడ నేను ఒక డీఐవై చేస్తున్నాను. అంటే ఇంట్లోనే ఖాళీ ఉన్నప్పుడు చేద్దామనేసి ట్రై చేస్తున్నాను. అంటే పింట్రెస్ట్‌లో చూసాననమాట. సో, ఒక ఫ్రేమ్‌లాగా తయారు చేస్తున్నాను. ఇంట్లో వుడ్ వర్క్ జరిగినప్పుడు కొంచెం పీసులు ఉన్నాయన్నమాట. ఎండిఎఫ్ బోర్డులు అండ్ ప్లై బోర్డులున్నాయన్నమాట. సో, దాంతో కొంచెం ఫ్రేమ్ చేసి బ్రాస్ ఐటెమ్‌తో డెకోర్ చేద్దామనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దురు గాని. టెర్రస్ మీదకి మొక్కలు అది పెట్టాను కదా! అక్కడ ఎప్పుడు బట్టలారేయడానికెళ్ళినప్పుడు, లేకపోతే సమ్ కొద్దిసేపు ఎండలో కూర్చుందామని వెళ్ళినా గానీ, మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంటాను. అదర్‌వైజ్ పని కట్టుకుని వెళ్ళి మొక్కలకి నీళ్ళు పోసేంత ఉండదు. ఎందుకంటే టెర్రస్ మీద పెట్టిన మొక్కలు చాలా పెద్ద పెద్ద కుండీల్లో పెట్టాననమాట. ఇంకా స్టాండ్‌ల మీద పెట్టిన కుండీలయితే ఖాళీ చేసి ఉంచేశాను. ప్రస్తుతానికి ఏమీ లేవు. అందులో గులాబంట్లు ఉండేవి. సో, అది లాస్ట్ సమ్మర్‌కి చాలా బాగా డ్రై వెదర్ అయిపోయి అవి చచ్చిపోయినాయనమాట. సో, ప్రస్తుతానికైతే పెద్ద కుండీల్లో మాత్రమే ప్లమేరియా ఉన్నాయి. వాటికి నీళ్లు పోస్తూ ఉంటాను. అలాగే ఈ లాబీ ఏరియాలో స్నేక్ ప్లాంట్ పెట్టాననమాట. నేను 2½ ఇయర్స్ బ్యాక్ ఒక్కొక్క స్టెమ్ పెట్టాను. ఇప్పుడు ఫుల్‌గా మంచి గ్రోత్ ఉందనమాట. చాలా బాగా ఎదుగుతున్నాయి. యాక్చువల్లీ వీటికి సన్ సెట్ అయినప్పుడు టైంలో ఎండ తగులుతుందనమాట. అంటే ఆఫ్టర్ 2 తర్వాత ఎండ బాగా వస్తుంది. సో, ఆ ఎండకది చాలా బాగా ఎదుగుతున్నాయి. నీళ్ళు కూడా నేను 20 డేస్ గాని, 20 డేస్ పైన ఎవ్రీ టైమ్ ఇస్తాను. ఇచ్చినప్పుడల్లా థారోలీ ఇస్తాననమాట. సో, దానివల్ల ప్లేట్‌లోకి కింద కారిపోయేంత వరకు నీళ్ళిస్తం వలన సో, బాగా ఎదుగుతున్నాయి. మళ్ళీ 20 డేస్ ఆఫ్టరే మళ్ళీ నీళ్ళిచ్చేదనమాట. ఈ ఏరియాలో కూడా అంతకుముందు ఈ 2 పాట్లున్న చోట ఒకే పాట్‌లో ప్లాస్టిక్ పాట్‌లో అరిక పామ్ పెట్టాను. ఈ అరిక పామ్ ఎందుకో గాని 2 ఇయర్స్ బ్యాక్ పెట్టిందే పెద్ద గ్రోత్ లేదు. ఎక్కువ స్టెమ్స్ ఉండేది ఫుల్‌గాను. సో, ఒక్కొక్కటి చచ్చిపోతూ వస్తున్నాయి. సో, ఇది తీసేసి అక్కడ కూడా స్నేక్ ప్లాంటే పెట్టాననమాట. సో, ఆ ఏరియాలో కూడా బాగా ఎదుగుతాయి. స్నేక్ ప్లాంట్ అయితే బావుంటుంది అని అనేసి. వెజిటబుల్ గార్డెన్‌లో చిన్న చిన్న తీసుకొచ్చాననమాట అంట్లు. ఈ లెచెస్ మొక్కలు ఎదుగుతున్నాయి. అండ్ పచ్చిమిరపకాయ మొక్కలు కూడా బానే ఎదుగుతున్నాయి. వంకాయలు ప్రస్తుతానికి ఏమీ లేవు. పిందెలేస్తున్నాయి ఇప్పుడే. టమాటాలయితే ఫుల్‌గా వచ్చినియి. పచ్చిమిరపకాయలు కూడా ఒకసారి వచ్చినియి. నేను కోసేసాను. కొత్తిమీర కొంచెం ఎందుకో సరిగ్గా రావట్లేదు. కొంచెం వెదర్ ఎలాగైనా ఈ సంవత్సరం కొంచెం చల్లగా ఎక్కువగా ఉంది గదా! సో, ఎక్కువ రావట్లేదు. పాలకూరయితే ఇప్పుడు బావుంది గ్రోతు. నెక్స్ట్ క్రాప్‌కొస్తుందనమాట. మెంతి కూర కట్ చేద్దామని వచ్చాను నేను. మెంతి కూర పరాటా చేద్దామనేసి. అయితే మెంతి కూర పరాటా చేద్దాం అనుకున్నాను గానీ, ఈవినింగు పకోడాలు వేశాననమాట. పన్నీర్ పకోడా. సో, దానివల్ల ఎవరు మెంతి పరాటా తిననన్నారు. సో, ఇదే తినేసి హెవీ అయిపోయింది మాకు నైట్‌కి. పప్పు పోసాననమాట. అంటే పప్పు బియ్యం దోసలకి. నేను బియ్యం 4 వంతులైతే పప్పుకి. ఒక కప్పు పప్పుకి 4 వంతులు బియ్యం పోస్తాను. కొంచెం శనగపప్పు, కొంచెం కందిపప్పు, ఒక 2 చెంచాలు మెంతులు వేసి నానబెట్టుకుంటాననమాట. దోసలేస్తాను.
పప్పు నీళ్ళు కడిగాను కదా, అదనమాట ఇది. దోశలకి పప్పు బియ్యం కడిగాను కదా అది. దీంట్లో 1 కిలో బియ్యం వేసుకుంటున్నాను, కిలో బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వల్ల మైక్రో న్యూట్రియంట్స్ వస్తాయన్నమాట. ఇక్కడ దొరికే బెల్లం ఇలా ఉండే కింద బెల్లం దొరుకుతుంది. సో ఈ బెల్లం వేసుకుంటున్నాను నేను. కొంచెం ఇందులో తీసేసుకుంటాను. ఇది అలోవెరా కటింగ్స్ చేయగా వచ్చిందనమాట. ఉల్లిపాయ, ఓన్లీ ఉల్లిపాయ. కొంచెం మజ్జిగ. ఇవన్నీ బాగా కలిపేసి ఈ ములిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇది నేను ఈ డ్రమ్ పెట్టుకుంటాను ఇప్పుడు ఫెర్టిలైజర్ చేసుకోవడానికి. అయితే ఇది చాలా చిరాకుగా ఉంటుంది. సో దీంట్లోనే చేస్తాను అనమాట. ఒక 15 రోజులు అలా రోజు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనకి ఇది బాగా అయిపోతుంది అన్నమాట. ఇది అలోవెరా కదా, అలోవెరా మొక్కలు స్టెమ్స్ కట్ చేసినప్పుడు వచ్చిందనమాట. ఇది కూడా వేసేస్తాను. అలోవెరా రూట్కి బాగా డెవలప్ అవుతుంది అనమాట. రూటింగ్ హార్మోన్ ఉంటుంది అన్నమాట. ఇలా వేసేసినా కానీ కరిగిపోతాయి. కానీ ఏమో కొంచెం కొంచెం ముక్కలుగా ఉండిపోయినా కానీ కష్టం కదా. నేను ఏం చేస్తానంటే ఒకవేళ ఇలా ముక్కలుగా ఉండిపోయినా కానీ కొంచెం గొయ్యి తీసి గొయ్యిలో వేసి కప్పెట్టేస్తాను. సో అదేమవుద్దంటే అందులో ఉండిపోతాయి కదా, ఇబ్బంది ఏమి ఉండదు. నేలలో కుండీ అయితే కష్టం, కానీ నేలలో అయితే ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇవి కూడా ఈ ముక్కల్లా కోసేసుకున్న అలోవెరా ఉంటాయి కదా, నేను కటింగ్స్ పెట్టాను. పెట్టగా కూడా కొన్ని ఉన్నాయి ఎక్స్ట్రాగా. సో అవన్నీ తీసేసాను అనమాట. ఇలా అలోవెరా అండ్ ఉల్లిపాయ, బియ్యం కడుగు, బెల్లం. మెయిన్ బెల్లం అనమాట. మైక్రో న్యూట్రియంట్స్గా అవుతాయి అన్నమాట బెల్లం వల్ల, ఎక్కువ పుడతాయి. సో బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకుని ఇందులో వేసుకుని ఈ డ్రమ్లో సగం వరకు ఇలా ఈ డబ్బాలో సగం వరకు నీళ్లు పోసేసి చల్లగా ఉన్న ఏరియాలో, అంటే ఎండ తగలకుండా ఉన్న ఏరియాలో పెట్టుకుని ఒక 15 డేస్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కనుక ఫెర్టిలైజర్ రెడీ అయిపోతుంది. దీని తర్వాత మనం ఒక మగ్గుకి 10 మగ్గుల నుంచి 20 మగ్గుల వరకు నీళ్ళు కలుపుకోవచ్చు. కలుపుకుని మనం పూల మొక్కలకి ఇంకా పళ్ళు కూరగాయ మొక్కలకి అది ఇచ్చుకుంటే కనుక చాలా మంచి బెనిఫిట్ వస్తాయన్నమాట. దట్స్ ఇట్ అండి, ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.